మార్చి 31 టార్గెట్గా కేంద్రం పెట్టుకుంది. ఆపరేషన్ కూడా చేస్తుంది. వరుసగా ఇక లొంగుబాట్లు అలాగే ఎన్కౌంటర్ నడుస్తున్నాయి. మావోయిస్ట్ పార్టీ భవిష్యత్ ఏంటి సార్? మావోయిస్ట్ పార్టీ అంతమైందని ఒక సమాచారాన్ని అయితే మాత్రం ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. మరి వాస్తవంగా చెప్తున్నారు కదా మావోయిస్ట్ పార్టీ లేదు అని. ఇప్పుడు ఒకటండి, మావోయిస్ట్ పార్టీ ఉంటుందా ఉండదా అనేది అలా పెడితే ప్రజలు ఉన్నారు ఈ దేశంలో. అవును, ఆ ప్రజలు సుఖంగా ఉన్నారు అని అంటున్నారు. నిజంగానే సుఖంగా ఉన్నారా ప్రజలు అనేది ఎవరికి వారికి తెలుసు. ప్రజలు అనేక సమస్యలతో ఉన్నారు. వాళ్ళు జీవించే హక్కును కోల్పోయారు. జీవించే హక్కును కోల్పోయారు, ఆస్తి హక్కును కోల్పోయారు, ప్రకృతి ఇచ్చిన హక్కులన్నీ కోల్పోతున్నారు నెమ్మదిగా. కాబట్టి కాన్స్టిట్యూషన్ కూడా గంటకోసారి వైలేట్ చేస్తున్నారు వాళ్ళు. రాజ్యాంగ ఉల్లంఘనే, కగార్ ఆపరేషనే రాజ్యాంగ ఉల్లంఘన. కగార్ ఆపరేషన్ మాత్రమే కాదు, ప్రతిదీ రాజ్యాంగ ఉల్లంఘన చేసుకుంటూ వెడుతున్నారు. కార్పొరేట్ రాజ్యాంగం అమలవుతోంది, కానీ ఇప్పటికీ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఉంది. దాని మీద ప్రమాణం చేసి దాన్ని అమలు చేయకుండా వీళ్ళ రాజ్యాంగం వీళ్ళు అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది కార్యక్రమం. ఈ కార్యక్రమం కింద ఇళ్ళు కోల్పోతున్నటువంటి జనాలు ఉన్నారు, ఉద్యోగాలు కోల్పోతున్నటువంటి జనాలు ఉన్నారు. ఈరోజు తిండి కోసం వెతుక్కునేటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా తీవ్రమైనటువంటి ఆర్థిక కష్టాలు, అప్పులు ఇవన్నీ చుట్టుముట్టేస్తున్నాయి జనాలని. ఈ కన్జ్యూమరిస్టిక్ సొసైటీ జనాల మీద విపరీతంగా భారం పెంచేసి అనవసరమైన వస్తువులు అవసరమైన వస్తువులుగా మార్చి జనాల్ని బ్యాంకులు కేసి కట్టేసి ఈఎంఐల పాలు చేసి వాళ్ళని బూతులు తిట్టించి నానా గందరగోళం చేసి జీవితాలని సంక్షోభం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఎవడూ ప్రశాంతంగా లేడు ఈ దేశంలో. కాబట్టి ఈ ప్రజలందరూ ఏదో రోజున మళ్ళీ తిరుగుబాటుకు వస్తారు. ఆ తిరుగుబాటును కంట్రోల్ చేయటం మావోయిస్టు పార్టీని నిర్మూలించామని చెప్పుకున్నంత తేలికైతే కాదు. ఈ ప్రభుత్వాలకి అది గడ్డు కాలం. ఈ ప్రజలు రేపు ఒక వెల్లువ రాబోతోంది, మొదలు చూస్తున్నాం మనం. ఈ వెల్లువ వచ్చిన రోజు మావోయిస్టు పార్టీని నిర్మూలించామని చెప్పినంత తేలిగ్గా ఉండరు వీళ్ళెవరు. కాబట్టి మావోయిస్టు పార్టీ ఈ రోజున అంటే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఎంతమంది రిక్రూట్ అయ్యారు, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి జాబితాలో లేని వాళ్ళు కూడా చాలామంది ఉండుంటారు కదా. అవును, అది ఎవరికి తెలియకపోవచ్చు. 2019 నుండి రిక్రూట్మెంట్ అనేది అసలు ఆగిపోయింది. అడపా అక్కడక్కడ అయినా కానీ చాలామంది కూడా మళ్ళీ వెనుకకు వచ్చారు. కొంతమంది ఎన్కౌంటర్ కూడా గురయ్యారని కూడా తెలంగాణ సంబంధించిన డీజీపీ గారు చెప్పారు. నిజంగా అసలు రిక్రూట్మెంటే లేదా? దాని మీద ఒక ఇది ఉంది. అంటే కొంతమంది కనిపించట్లేదు, వాళ్ళు ఏమైపోయారో అర్థం కావట్లేదు అనేది ఒక అనుమానం ఉంది. అవును సార్. అంటే వీళ్ళు బయటకు వచ్చేసిన వాళ్ళు, అలాగే వీళ్ళ దగ్గర జాబితాలో ఉన్నటువంటి పేర్లు, అయితే మూమెంట్లోకి వెళ్ళిన వాళ్ళ ఫ్యామిలీస్ అన్నిటికీ ఆ కాంటాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఇంట్లో నుంచి ఒక అబ్బాయో ఒక అమ్మాయో మూమెంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ బుర్రల్లో రిజిస్టర్ అయి ఉంటుంది కదా ఆ విషయం. వాళ్ళు వెరిఫై చేసుకుంటారు కదా, ఈ జాబితాలో మన ఇంట్లోంచి వెళ్ళిన మనిషి పేరుందా లేదా. లేదు, ఈ లిస్టులో పేరు రావడం లేదు, సరెండర్ అయిన జాబితాలోనూ మా ఇంట్లో నుంచి వెళ్ళిన అమ్మాయి పేరు లేదు, అలాగే ఎన్కౌంటర్ల జాబితాలోనూ ఎక్కడా పేరు కనిపించడం లేదు, వీళ్ళు ఏమైపోయారు అనే సందేహంతో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నటువంటి పేరెంట్స్ చాలామంది కనిపిస్తున్నారు ఈ మధ్య. సో ఇదొక డౌట్ ఉంది. అంటే ఈ డౌట్కి అంటే ఎలా వీళ్ళు ఒకవేళ గుర్తు తెలియకుండా, లేదు బయటకు తెలియకుండా ఏవైనా చేశారా, లేదు వీళ్ళు తమ ఐడెంటిటీని మార్చేసుకుని ఎక్కడైనా ఉన్నారా అనేది కావాలి. అంటే దానికి సంబంధించినటువంటి ఒక డౌట్ ఉంది, ఆ ఫ్యామిలీస్లో డౌట్ ఉంది. కాబట్టి వాళ్ళు సేఫ్గా ఉండుంటే వాళ్ళు ఉన్నట్టే, అంటే పార్టీ ఉన్నట్టుగానే భావించాలి. ఇలా వీళ్ళకి తెలియకుండా, వీళ్ళ జాబితాలోకి రాకుండా, ఎక్కడ అరెస్ట్ కాకుండా వీళ్ళకి ఎలా ట్రాక్ అవుతుంది, ఎలా ట్రేస్ అవుతారు? వాళ్ళు బహిరంగ కార్యక్రమాల్లో ఉధృతంగా పాల్గొని ఉంటే ట్రాక్ అవుతారు. ఇప్పుడు తిరుపతి, కరీంనగర్లో ఆయన రాడికల్ విద్యార్థి సంఘం తరఫున ఆ రోజున పనిచేశాడు కాబట్టి ఓపెన్గా వీళ్ళకి తెలుసు, డేటా ఉంది. ఆ డేటా లేకుండా, అసలు ఏమీ లేకుండా ఏదో పద్ధతిలో కాంట్రాక్ట్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉండుంటారు. ఓకే, అలాంటి నిర్మాణం ఒకటి ఉంటే ఉండవచ్చు. బయటకు తెలిసినంత వరకు ట్రాక్ అవుతోంది. బయటకి సమాచారం ఉన్నంత మేరకు వాళ్ళ వెలుగు ప్రసరించినంత వరకు వాళ్ళు
ఏదో పద్ధతిలో వాళ్ళని ట్రాక్ చేసో లేకపోతే అరెస్ట్ చేసో సరెండర్ చేసుకునో లేకపోతే చంపేసో ఏదో కార్యక్రమం అయితే నడుపుతున్నారు. ఉమ్. వీళ్ళకి ట్రాక్ అవని ట్రేస్ అవని ముఖాలు కూడా ఉండి ఉండవచ్చు. సార్ ఈ నిజంగా అనుబంధ ప్రశ్న ఏంటంటే మన తెలంగాణ సంబంధించిన దాంట్లోనే దాదాపు డీజీపీ చెప్పిన వివరాల ప్రకారం ఒక 38 మంది సంబంధించిన వివరాలే మన దగ్గర లేవు. అంటే తెలంగాణ సంబంధించిన దాంట్లో ఇక్కడ ఇలా దేశవ్యాప్తంగా దక్షిణ భారతదేశం సంబంధించినవి ఎంతమంది ఉంటుంటారు, అలాగే ఒకవైపు మార్చి 31 లోపు మేము 0 చేస్తామంటున్నారు. ఈ లెక్కన మీరు చెప్పిన దాని ప్రకారం అసాధ్యం అనిపిస్తుంది. అసాధ్యమే అది, డెఫినెట్గా వీళ్ళ వల్ల కాదు. వీళ్ళ వల్ల అంటే ట్రాక్ అయిన వరకు వాళ్ళు ఒక జాబితా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, ఈ జాబితాయే అధికారికం అని ఒక ముద్ర వేసి మేము ముగించేశాం అని చెప్తారు. ఇది మార్చి 30 లోపు. ఓకే, అయితే చాలామంది ఏమనుకుంటున్నారంటే మార్చి 30 వరకు ఇది నడుస్తుంది, ఆ తర్వాత బయట మాట్లాడుతున్న వాళ్ళ జోలికి వస్తారు అంటున్నారు. కానీ వీళ్ళ దూకుడు చూస్తే మార్చి 31 లోపు బయట మాట్లాడే వాళ్ళ దగ్గర కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. సో వీళ్ళు టోటల్గా భారతదేశంలో తిరుగుబాటు అనేటువంటి భావజాలాన్నే చంపేసి లొంగుబాటు అనేది వేదాంతం. లొంగుబాటుని వ్యతిరేకించిన వాళ్ళు దుర్మార్గులు. లొంగుబాటుని వ్యతిరేకించటం అనేది అసలు సాంప్రదాయ విరుద్ధము అన్న ధోరణిలో బయట ఆర్గ్యుమెంట్లు వచ్చేస్తున్నాయి. అంటే బతికుండటం మంచిదే, కానీ ప్రతిదీ సరెండరే. ఇప్పుడు రాజకీయ పార్టీలను కూడా లొంగ తీసుకోవటమే. వాళ్ళు సరెండర్ అయి ఉంటేనే ఉంటారు, లేకపోతే తీసుకెళ్ళి జైల్లో పారేస్తారు. మీరు కేసులు కట్టించుకుని జైళ్ళకి పోయి బతుకుతారా, లేకపోతే మాకు లొంగి బతుకుతారా? ఇది ఇప్పుడు నక్సలైట్ల దగ్గరికి వచ్చేస్తేనేమో మీరు సరెండర్ అవుతారా చచ్చిపోతారా అనేది ఆప్షన్ అక్కడ. ఇక్కడేమో కేసులు కట్టి లోపలేస్తాం, లొంగి ఉంటారా లేకపోతే ఏమవుతారు తెలుసుకోండి. సార్ ఇదే సందర్భంలో తెలంగాణ సంబంధించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈ మధ్య ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మా నెక్స్ట్ టార్గెట్ అర్బన్ నక్సల్స్, ఇక వాళ్ళ పని పడతాం, వాళ్ళ భర్తం పడతాను. గతంలో కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. అవును, ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యలు? అంటే అసలు దీని గురించి ఎవరు మాట్లాడకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం. వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గం గురించి ఎవరు మాట్లాడకూడదు అనేది వాళ్ళ అభిప్రాయం. నేనేమంటానంటే ఈ లొంగుబాట్లని సమర్థిస్తూ బయట మాట్లాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే విప్లవ శిబిరానికి మిత్రులుగా ఉన్న వాళ్ళలో కూడా ఈ అభిప్రాయం ఉంది. అంటే మొత్తం బయటకు వచ్చేసి సరెండర్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా, ఎందుకు చనిపోవడం అనవసరంగా అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది. అయితే నేనేమంటానంటే ఈ అభిప్రాయం ఉన్న వాళ్ళందరూ ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీయరు? మనది ప్రజాస్వామ్య దేశంగానే అనుకుంటున్నాం కదా ఇప్పటికీ, స్టిల్ అనుకుంటున్నప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా. మీరు ఎందుకు ఇలా సరెండర్ అవుతారా లేకపోతే చంపేయమంటారా అనే ఆప్షన్ ఎందుకు ఇస్తున్నారు? ఇది తప్పు కదా, ఇది ప్రజాస్వామికంగా కరెక్ట్ కాదు కదా, మీరు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి స్ట్రైట్ని ఎందుకు క్వశ్చన్ చేయరు? అంటే వీళ్ళ మీద విపరీతంగా మాట్లాడుతున్నారు. ఏది లొంగుబాట్లు తప్పు అన్న వాళ్ళని తిడుతున్నారు. అలాగే లొంగుబాటు మీద పార్టీ నుంచి ఏదైనా ప్రకటన వచ్చినా వీళ్ళు చిరాకు పడుతున్నారు, వీళ్ళకి ఇంకా జ్ఞానం రావడం లేదు అని మాట్లాడేస్తున్నారు. అసలు ఇక్కడ సాయుధమా నిరాయుధమా అన్నది కాదు క్వశ్చన్. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు ఏమి అంత గొప్ప ఆయుధాలు కాదు, స్టేట్ దగ్గర ఉన్న ఆయుధాలతో పోలిస్తే అవి ఏమీ కాదు. పైగా స్టేట్ గతంలో పోలీసులతో ఆపరేషన్ చేసేది, ఇప్పుడు సైన్యమే నేరుగా అడవుల్లోకి వెళ్ళి యుద్ధం చేస్తుంది. కాబట్టి ఈ కండిషన్లో ఈ యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి, వీటన్నిటి నేపథ్యంలో ఆయుధం ఉందా లేదా అన్నది ప్రశ్న కాదు. వాళ్ళు నిరాయుధంగా ఉన్నా ఆయుధంగా ఉన్న పోరాటం అనే కార్యక్రమం నుంచి వాళ్ళు వెనక్కి వచ్చేయాలి. పోరాటం ఎలాగూ చేయకూడదు. వాళ్ళు రేపు పొద్దున బయటకు వచ్చిన తర్వాత, నిన్న తిప్పిరి తిరుపతి గారు మేము బయట అంటే ఓపెన్ ఏరియాలో చట్ట పరిధిలో పనిచేయడానికి ప్రయత్నం చేస్తాను అన్నాడు ఆయన.